లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళ కథ అండి ఇది. ఒకరోజు లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర్య లక్ష్మి అండి. ఎవరు అందంగా ఉంటారు అనే విషయం మీద ఇద్దరికి చర్చ జరిగింది. నేను అందంగా ఉంటాను అని లక్ష్మీదేవి, నేను అందంగా ఉంటాను అని జ్యేష్ఠాదేవి ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ ఉండగా వీళ్ళకి ఒక రైతు కనపడతాడండి. వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి రైతు దగ్గరికి వెళ్ళి మన విషయం చెప్దాము అని, ఈ విషయం రైతుని అడుగుదాము అని నిర్ణయించుకొని రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మాలో ఎవరు అందంగా ఉంటారో చెప్పండి అని రైతుని అడిగితే రైతు బాగా ఆలోచించి విషయాన్ని ఎలా చెప్పాలి అని సందేహిస్తూ ఉంటాడండి. అయితే అక్కా చెల్లెళ్ళు మీరు ఏమి చెప్పినా మేము స్వీకరిస్తాము చెప్పండి అంటారు. అప్పుడు రైతు లక్ష్మీదేవితో, అమ్మ నీవు ఇంటి లోపలికి వస్తుంటే అందంగా ఉంటావు అని, జ్యేష్ఠాదేవితో, అమ్మ నీవు ఇంటిలో నుండి బయటికి వెళ్తుంటే అందంగా ఉంటావు అని చెప్తాడండి. చూసారండి రైతు ఎంత తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పాడో.